అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 10 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఆశ ఎక్కువైతే నిరాశ పెరుగుతుంది, కానీ ఆశయం ఉన్న చోటే విజయం ఉంటుంది. ఆశ ఆశయం మధ్య తేడా తెలిసిన వాడే జీవితాన్ని అందంగా గడుపుతాడు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. సెప్టెంబర్ 10, 2025 బుధవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, కృష్ణపక్షము. ఈ రోజున సూర్యోదయము 6 గంటల 6 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 19 నిమిషములకు, చంద్రోదయము 8 గంటల 14 నిమిషములకు, చంద్రాస్త సమయము 9 గంటల 19 నిమిషములకు. ఈ రోజున తిథి తదియ సెప్టెంబర్ 9 సాయంత్రం 6 గంటల 29 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 10 మధ్యాహ్నం 3 గంటల 38 నిమిషముల వరకు తదియా తిథి ఉంటుంది. తదుపరి చవితి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము రేవతి సెప్టెంబర్ 9 సాయంత్రం 6 గంటల 7 నిమిషముల నుంచి సెప్టెంబర్ 10 సాయంత్రం 4 గంటల 3 నిమిషముల వరకు. తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మీనరాశి సెప్టెంబర్ 10 సాయంత్రం 4 గంటల 3 నిమిషముల వరకు. తదుపరి మేషరాశి ప్రారంభమవుతుంది. యోగము వృద్ధి సెప్టెంబర్ 9 రాత్రి 11 గంటల 58 నిమిషముల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 8 గంటల 31 నిమిషం వరకు. తదుపరి ధ్రువ కరణం భద్ర సెప్టెంబర్ 10 మధ్యాహ్నం 3 గంటల 38 నిమిషముల వరకు. తదుపరి భవ సెప్టెంబర్ 11 రాత్రి 2 గంటల 11 నిమిషముల వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 5 గంటల 5 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 33 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 11 గంటల 48 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషముల వరకు. రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 44 నిమిషముల వరకు. గుళిక కాలము ఉదయం 10 గంటల 41 నిమిషము నుంచి మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4 గంటల 29 నిమిషముల నుంచి 5 గంటల 17 నిమిషముల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 50 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 18 నిమిషముల వరకు. గోధూళి ముహూర్తము రాత్రి 6 గంటల 57 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 18 నిమిషముల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము బలి చక్రవర్తి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, రామాయణంలో ఇంద్రజిత్ అసలు పేరు ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే సంకటహార చతుర్థి ఉండ్రాళ్ళ తద్ది అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే, ఈ రోజున సీమంతం లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, అన్నప్రాసనకు, పెండ్లి చూపులకు, సాధారణ పనులు చేసుకోవటానికైతే శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, తుల, మకర, మీనరాశులండి. ఈ రాశులకు సెప్టెంబర్ 10 సాయంత్రం 4 గంటల 3 నిమిషముల వరకు మంచి చంద్రబలం అనేది ఉంది. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు సెప్టెంబర్ 10వ తారీఖు సాయంత్రం 4 గంటల 3 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉందండి. సో ఇదండి సెప్టెంబర్ 10 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము సమయాన్ని సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.